ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. బోలేష్ మహారాజుకి జై, బోలేష్ మహారాజుకి జై, మన యేసు స్వామికి జై. మనసార ప్రభుని స్తుతిద్దామండి, మనసార ప్రభుని కీర్తిద్దాం. అందరు రెండు చేతులెత్తి ప్రభునికి మరి స్తోత్రాలు చెప్తూ ఉండండి, స్తోత్రాలు చెప్తూ ఉండండి. ప్రభుని గణపరచండి. రెండు చేతులెత్తి ఎత్తిన చేతులను అల్లాడిస్తూ మహిమ 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 మహిమ, ఘనత 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 ఘనత, ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము పొందువేళ ఎంత సంతోషము, జీవ కిరీటము పొందువేళ ఎంత సంతోషము. శోధనలు జయించి నాచో భాగ్యవంతుడవు, శోధనలు జయించి నాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము పొందువేళ ఎంత సంతోషము, జీవ కిరీటము పొందువేళ ఎంత సంతోషము. స్తోత్రం. సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు. మనస్ఫూర్తిగా రెండు చేతులు దేవుని స్తుతించండి, గణపరచండి, నోరు తెచ్చి స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మనసార ప్రభుని స్తుతిస్తూ ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రభు నిండారుగా మరి ఈ సంవత్సరం అంతా నా ప్రభు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని కాచి కాపాడి సమృద్ధి అయిన తన జీవంతో మిమ్మల్ని మరి నింపునుగాక, తృప్తిపరుచునుగాక. నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఎత్తైన ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నా ప్రభు మిమ్మల్ని ఎక్కించునుగాక. అలాగే మరి సమస్యల్లో, అంటే అనారోగ్య సమస్యలు, హాస్పిటల్లో ఉన్నవారిని, అలాగే మరి ఇళ్లల్లో ఉండి కూడా కొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి వారిని నా ప్రభు ముట్టి బాగు చేయునుగాక. అలా మరి సమస్యలు, వేరే సమస్యలు, మనశ్శాంతి ఉండదు, కొన్ని కారణాలు సాతాను మీరు ఎదిరించాలి. సాతాను చేత శోధింపబడుతున్న కొందరి విషయంలో కూడా నా ప్రభు మరి సహాయం చేయునుగాక. అలాగే మరి మన దేశాన్ని బట్టి, ప్రభుత్వాలను బట్టి, నాయకులందరిని బట్టి, యేసయ్య కృపా పరిచరణను బట్టి, మమ్మల్ని బట్టి, ఈ దేశంలో జరుగుతున్న మరి సాంఘిక సేవ, సంఘ సేవలను బట్టి, కాపురులను బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ గణపరుస్తామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మహిమా ఘనత ప్రభావములు నా ప్రభుకి చెల్లునుగాక. హల్లెలూయా. మీ అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మరి అందరు బాగున్నారు కదండి? ప్రార్థించండి. మరి మేము కూడా ప్రార్థనలో పెడతాము. ఏ విషయంలో? వర్షాల విషయంలో. ఏ విషయంలో? వర్షాల విషయంలో. కాబట్టి దేవుడు కనికరించునుగాక. దేవుడు దయగలిచి మరి సంవత్సరము కావలసిన
మరి వర్షపాతాన్ని దేవుడు వర్షాలను దయచేసి మనుషులందరినీ తృప్తిపరచునుగాక. ఆమేన్. వాక్యాన్ని చూద్దామండి. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని చూద్దాం. సరే అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 చదువుతాను. 2వ అధ్యాయం 18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక, శ్రద్ధగా వినాలి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయువాడనై ఉన్నాడు. తాను శోధింపబడ్డాడు. ఎవరు? ప్రభు. 3వ అధ్యాయం, మత్తయి 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయనతో వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లుగా ఆజ్ఞాపించమన్నాను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూడండి ప్రియులారా, మరి ప్రభు శోధింపబడ్డాడు కదా. ప్రభు శోధింపబడ్డాడు కదా. ఇందాక ఏం చదివాము? హెబ్రీ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందాడు కదా. శ్రమ పొందాడు లేదండి, శోధింపబడ్డాడు, అలాగే శ్రమ పొందాడు. మనుషుల చేత కూడా శ్రమ పొందాడు. శోధింపబడ్డాడు దుష్టుని ద్వారా, శోధకుడు ద్వారా, అలాగే మనుషుల ద్వారా ఉన్నారు కదంటే అప్పట్లో. మరి ఈ మూకలు కొన్ని గుంపులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇంకా శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీరి ద్వారా శ్రమ పొందాడా లేదా? పొందాడు. అంటే దేవుడు స్వయాన ప్రభువే అలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు కాబట్టి శ్రమ పొందుతున్న మనకంట ఆయన సహాయము చేయగలవాడు ఉన్నాడు. అంటే సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా కదండి. అనుభవాలు ఉన్నవారు, అనుభవించి అనుభవాలు గుండా వెళ్ళినవారు చెబితే చాలా కదా. మా అమ్మాయికి కానీ ఇంకా మందిరానికి వచ్చేవారికి కొన్ని విషయాలు మా అనుభవాలు చెబుతూ ఉంటాం. అంటే అనుభవించనివి ఎక్స్ట్రాగా మాట్లాడడం, అనుభవించినవి మాత్రమే మా నోటి గుండా వస్తాయి. ఇలా ఉంటుంది ఈ పరిస్థితి. ఈ చూడకూడదు, ఈ చూడాలి, ఈ చూడొచ్చు, ఈ చేయకూడదు. ఎందుకంటే మేము అనుభవించాం. ఎందుకంటే ఆ చిన్న వయసులో, ఆ యవ్వన కాలంలో వెళ్ళిన శోధనలు, వాటి పర్యవసానాలు ఏంటో, ఫలమేంటో మరి అది చూసాం కాబట్టి చెప్పాం, కాపాడుకుంటున్నాం. అలాగే దేవుడు శోధింపబడుతున్న మీకు ఆయన సహాయం చేయగలడు, సహాయం చేయడానికి సమర్థుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, శోధన గుండా వెళ్తున్నారా? శోధనలు, ఆ శోధనలను సహించండి. నా ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మరి శోధన గుండా వెళ్ళాడు, శ్రమల గుండా కూడా వెళ్ళాడు. ఓ చోట కూడా మరి చిన్నపిల్లలారా ఆహారం ఉందా, మీకు అక్కడ చేపలు ఉన్నాయా అని అంటాడు కదా. సెలవు మీద కూడా మరి నేను దప్పు కొనుచున్నాను అన్నాడు కదా. శ్రమ కదా అది. అన్ని శ్రమల గుండా నా ప్రభు పోయాడు కాబట్టి ప్రతి ఒక్కరిని నా ప్రభు అర్థం చేసుకొని మీకు సహాయం చేయటానికి నా ప్రభు సమర్థుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, నీకు స్తోత్రములు. మాకు సహాయం చేయటానికి ప్రభా మీరు అన్ని అనుభవాలు గుండా వెళ్ళారు. ప్రభా అందరికీ మీరు సహాయం చేయగలరు. అయ్యా ప్రభా, వాక్యం ఉంటున్న మరి ప్రియులు కూడా ప్రభా కొందరు శోధనలు, పరీక్షలు గుండా వెళ్తున్నారు. వారికి సహాయం చేయడానికి మీరు ప్రభా సిద్ధంగా ఉన్నారు. సహాయం చేయండి.
ఈరోజంతా ప్రభా కృపాక్షములు దయచేయమని, వాక్యం ఉంటున్న వారిని చల్లంగా చూడండి స్వామి. మీ అరచేతిలో చెక్కుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా.